మనసుకి చాలా బాధగా ఉంది. ఎందుకనేది లాస్ట్‌లో చెప్తాను. ముందైతే మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. అసలేమైందంటే ఈరోజు మా ఫ్యామిలీలో ఒక చిన్న ఫంక్షన్ ఉందనమాట. అంటే ఫ్యామిలీలో ఎక్కడన్నా అయితే నేను పెద్దగా పట్టించుకోను గానీ, ఈ ఫంక్షన్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లోనే. మరి అలాంటి ఫంక్షన్‌కి వెళ్ళకపోతే మనకు బాధగానే ఉంటుంది గదా! ఇంతకీ ఎందుకు వెళ్ళలేదక్క అనుకుంటారేమో. ఏం చేస్తాం చెప్పండి? అత్తమ్మ, నేను ఇద్దరం ఇంటి ఆడపడుచులమే. సో, ఆమైనా వెళ్ళాలి, నేనైనా వెళ్ళాలి. ఇద్దరూ వెళ్ళొచ్చు కదా అనుకుంటారేమో! ఇద్దరు వెళ్తే ఇంటి దగ్గర ఆవు ఏమైపోతుందని చెప్పి అత్తమ్మని పంపించి నేను ఇంటి దగ్గర ఉన్నాననమాట. ఒకవేళ నేను వెళ్ళేటట్టయితే అత్తమ్మ ఇంటి దగ్గర ఉండాల్సొస్తుంది. సో, ఎందుకులే పెద్దామెని వెళ్ళని అని చెప్పి ఆమెనే పంపించాను. కానీ మనసుకైతే చాలా కష్టంగానే ఉంది. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కదా! ఇంతకీ ఏం ఫంక్షన్ అక్క అనుకుంటారేమో! రీసెంట్‌గా మా అన్నయ్యకి పెళ్లయిందని చెప్పాను కదా! సో, మా వదినకి ఇప్పుడు ఫిఫ్త్ మంత్ అనమాట. పువ్వు పెట్టే ఫంక్షను. అంటే ఫిఫ్త్ మంత్‌లో సింపుల్‌గా సీమంతం లాంటిది చేస్తారనమాట. మళ్ళీ నైన్త్ మంత్‌లో గ్రాండ్‌గా చేస్తారు. అదనమాట మ్యాటరు. సో, ఆ వదినకి పువ్వు పెడుతున్నారు. అందరూ వెళ్తున్నారు రిలేటివ్స్ నేను తప్ప. ఇది నాకు కొంచెం కష్టంగానే ఉంది. కానీ తప్పడం లేదు. ఏం చేస్తాం చెప్పండి? పరిస్థితులు అలా ఉంటాయి మరి. ఒక్కోసారి అడ్జస్ట్ అవ్వాలి అలాగా. ఇంకా ఇదైతే రీసెంట్‌గా అన్న వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! అప్పుడు మా వారు కాఫీ పెట్టమన్నారు. ఈ కాఫీ పౌడర్ అయితే కాంటినెంటల్ ఎక్స్‌ట్రా మా అన్నయ్య పెట్టే ఐ మీన్ మా అన్నయ్య ఆహ్, వర్క్ చేసే కంపెనీ అనమాట. సో, అదే కాఫీని ఇలా పెట్టుకొని ఇలా టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.